బ్రేకింగ్ న్యూస్. తమిళనాడును భారీ వర్షాలు ముంచెత్తాయి. బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడన ప్రభావంతో తమిళనాడు అంతటా కూడా వర్షాలు దంచుకొడుతున్నాయి. ఇక చెన్నైలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. చెంగల్పట్టు, విల్లుపురం, కడలూరు, మైలాదుతురై జిల్లాలకు ఏఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది. మరొక 8 జిల్లాలకు కూడా ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. లోతట్టు ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా జలమయమయ్యాయి. సహాయక చర్యలు కూడా ముమ్మరం చేసింది ప్రభుత్వం. తమిళనాడులోని 13 జిల్లాలకు, స్కూళ్లకు, కాలేజీలకు అక్కడి ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. ప్రజలు అలర్ట్గా ఉండాలంటోంది. చేపల వేటకు వెళ్ళొద్దంటూ కూడా అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. సహాయక చర్యలను ముఖ్యమంత్రి స్టాలిన్ పర్యవేక్షిస్తున్నారు. మీరు చూస్తున్న దృశ్యాలు తమిళనాడులోని కొన్ని జిల్లాల్లో కుండపోత వానలు పడుతున్నాయి. అల్పపీడన ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇటు ఏపీ, అటు తమిళనాడు భారీ వర్షాలు కురుస్తున్నప్పటికీ ముఖ్యంగా ఏపీలోని తిరుపతి, నెల్లూరు, చిత్తూరు జిల్లాలో, అలాగే తమిళనాడు ఆనుకొని ఉన్నటువంటి ఈ జిల్లాలతో పాటు తమిళనాడులోని చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రధానంగా విల్లుపురం, కడలూరు, చెంగల్పట్టు, మైలాదుతురై జిల్లాలకైతే రెడ్ అలర్ట్ జారీ అయిన పరిస్థితి కనబడుతోంది. మరొక 8 జిల్లాలకైతే పూర్తిగా ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఇక ప్రస్తుతానికైతే ప్రభుత్వం సహాయక చర్యలకు పురమాయించింది. 13 జిల్లాలకైతే స్కూళ్ళు, కాలేజీలకు సెలవులు ప్రకటించింది ప్రభుత్వం. చేపల వేటకు వెళ్ళొద్దంటూ కూడా హెచ్చరికలు జారీ చేశారు. ఎడతెరిపిలేని వర్షాలు తమిళనాడును అతలాకుతలం చేస్తున్నాయి. కడలూరు జిల్లాలో భారీ వర్షాలకు ఓ నివాసం అయితే కూలిపోయింది. దాంతో ఆ ఇంట్లోని 2 మహిళలు ప్రాణాలు కోల్పోయారు. తమిళనాడు వ్యాప్తంగా కుండపోత వర్షాలు ఒక్కసారిగా జనజీవనాన్ని స్తంభింపజేస్తున్నాయి. ఇక బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం రాబోయే 24 గంటల్లో తీరం దాటే అవకాశం ఉండడంతో తమిళనాడుతో పాటు ఆంధ్రప్రదేశ్లోని దక్షిణ కోస్తా జిల్లాల్లోనూ అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ ఇదివరకే హెచ్చరించింది. దీంతో భారీ వర్షాలైతే కురుస్తున్నాయి. ప్రధానంగా తమిళనాడులోని చెంగల్పట్టు, విల్లుపురం, కడలూరు, మైలాదుతురై జిల్లాలకు రెడ్ అలర్ట్ ఉంది. అలాగే అదే సమయంలో ఏపీలోని నెల్లూరు, ప్రకాశం, తిరుపతి, అన్నమయ్య, చిత్తూరు, కడప జిల్లాలకు కూడా రెడ్ అలర్ట్ ఉంది. కర్నూలు, నంద్యాల, అనంతపురం, సత్యసాయి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఉంది. 24 గంటల వ్యవధిలో 20 సెంటీమీటర్ల పైగా వర్షపాతం నమోదయ్యే ఛాన్స్ ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ వర్షాల నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం సహాయక చర్యలు ముమ్మరం చేసింది. రెడ్ అలర్ట్ జారీ అయిన జిల్లాలకు 12 మంది సీనియర్ ఐఏఎస్ అధికారులను ముఖ్యమంత్రి స్టాలిన్ పర్యవేక్షకులుగా నియమించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, సహాయక శిబిరాలను సిద్ధంగా ఉంచాలంటూ ఆదేశించారు. ఇక చెంగల్పట్టు జిల్లాలో వర్షాలకు ముందే పూడికతీత పనులు పూర్తి చేసిన నేపథ్యంలో అక్కడ కమ్యూనిటీ కిచెన్లు కూడా సిద్ధంగా ఉన్నాయి. సహాయ కేంద్రాలు కూడా సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. మొత్తం మీద 13 జిల్లాలకు తమిళనాడులో సెలవులు ప్రకటించారు స్కూళ్ళు, కాలేజీలకు. తూత్తుకుడి, తిరువారూరు జిల్లాలో లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లలోకి వరద నీరు వచ్చి చేరింది. అలాగే నాగపట్నం, తిరువారూరు జిల్లాల్లో వేలాది ఎకరాల్లో పంట పొలాలు నీట మునిగి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు జేసీబీలు, బోట్లు, చెట్లను తొలగించే యంత్రాలతో పాటు జాతీయ విపత్తు స్పందన దళం, ఎన్డీఆర్ఎఫ్ బృందాలను కూడా సిద్ధంగా ఉంచారు. మీరు చూస్తున్న దృశ్యాలు తమిళనాడులోని భారీ వర్షాల కారణంగా కొన్ని జిల్లాలు, ఉత్తర తమిళనాడు జిల్లాలు అతలాకుతలమైన దృశ్యాలు ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. భారీ వర్షాల కారణంగా ఏపీ తీర ప్రాంతంతో పాటు దక్షిణ కోస్తా జిల్లాలతో పాటు తమిళనాడు అంతటా కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఒక్కసారి దృశ్యాలు చూద్దాం. அங்கே போடுறா தண்ணி அதில் போகுதுடா. మరోవైపు వాయుగుండం ముప్పు ముంచుకొస్తుంది. ఏపీలోని 14 జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్స్ హెచ్చరికలు జారీ అయ్యేది. ఆకస్మిక వరదలు సంభవించే అవకాశం ఉంది. వాయుగుండం ముప్పు ముంచుకొస్తున్న నేపథ్యంలో
అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. ఒక్కసారి నేను మీకు ఏ ఏ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయో, ఎక్కడెక్కడ ఆకస్మిక వరదలకు అవకాశం ఉందో వివరిస్తాను. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తమిళనాడు తీరం నుంచి వాయువ్య దిశగా కదులుతోందని భారత వాతావరణ శాఖ చెప్తోంది. రాబోయే 12 గంటల్లో నైరుతి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడే ఛాన్స్ ఉన్నట్టుగా ఐఎండీ అంచనా వేస్తోంది. ఇక ఈ వాయుగుండం ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరాల మీదుగా కదిలే అవకాశం ఉంది. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్కు వాయుగుండం ముప్పు పొంచి ఉందని హెచ్చరిస్తున్నారు. ఈ మేరకు రాయలసీమలోని అనంతపురం, కర్నూలు, కడప, చిత్తూరు జిల్లాలతో పాటు దక్షిణ కోస్తాలోని పలు జిల్లాలకు ఆకస్మిక వరదలు సంభవించే హెచ్చరికలు జారీ చేస్తోంది భారత వాతావరణ శాఖ. మొత్తం 14 జిల్లాల్లో ఆకస్మిక వరదలు వచ్చే ప్రమాదం ఉంది. ప్రకాశం, కడప, అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు జిల్లాలకైతే రెడ్ అలర్ట్ జారీ అయింది. ఇక చాలా ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరిస్తున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో గత 4 రోజులుగా నెల్లూరు జిల్లాలో కుండపోత వాన పడుతోంది. భారీ వర్షాలతో జిల్లా రెవెన్యూ, పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. భారీ వర్షాల నేపథ్యంలో నెల్లూరు కలెక్టర్ హిమాంశు శుక్లా జిల్లాలోని విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. పోలీస్, రెవెన్యూ అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. వర్షాల దృష్ట్యా కలెక్టరేట్లో కొన్ని నంబర్లతో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ఆ నంబర్లు మీకు చెప్తాను. 7995576699. ఐ రిపీట్, 7995576699. ఇది నెల్లూరు కలెక్టర్ ఆఫీస్ కంట్రోల్ రూమ్. అలాగే 0861233161. మళ్ళీ చెప్తున్నాను, 0861233161. ఇది నెల్లూరు కలెక్టర్ ఆఫీస్ కంట్రోల్ రూమ్ ఇది. ఇక బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడుతుండడంతో రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం అలర్ట్ అయింది. ఏపీ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తుండడంతో హోంమంత్రి అనిత విపత్తు నిర్వహణ సంస్థ అధికారులతో సమీక్ష నిర్వహించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలంటూ ఆదేశించారు. వర్షాల నేపథ్యంలో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. జిల్లాల్లో కంట్రోల్ రూమ్లను 24 గంటలు అప్రమత్తంగా ఉంచాలంటూ ఆమె ఆదేశాలు జారీ చేశారు. దీంతో తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా కూడా భారీ వర్షాలకు ఛాన్స్ ఉన్న నేపథ్యంలో ఒకసారిగా అధికారులైతే అలర్ట్ అవుతున్నారు. ఇప్పటికే తమిళనాడులోని చెంగల్పట్టు, విల్లుపురం, కడలూరు, మైలాదుతురై జిల్లాలకు రెడ్ అలర్ట్ ఉన్న నేపథ్యంలో ఇటు ఏపీలోని నెల్లూరు, ప్రకాశం, తిరుపతి, అన్నమయ్య, చిత్తూరు, కడప జిల్లాలకు కూడా రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఈ ప్రాంతాల్లో కూడా ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు. ఇక రెడ్ అలర్ట్ జారీ చేసిన 12 జిల్లాలకు, దాదాపు 14 జిల్లాలకు తమిళనాడులో అయితే 12 మంది సీనియర్ ఐఏఎస్ అధికారులను ముఖ్యమంత్రి స్టాలిన్ పర్యవేక్షకులుగా నియమించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, సహాయక శిబిరాలను సిద్ధంగా ఉంచాలని ముఖ్యమంత్రి స్టాలిన్ రంగంలోకి దిగారు. ఇక ఈ నేపథ్యంలోనే ఒక్కసారిగా భారీ వర్షాలు, మీరు చూస్తున్న దృశ్యాలు భారీ వర్షాలు, తమిళనాడును అతలాకుతలం చేస్తున్న భారీ వర్షాలకు సంబంధించిన దృశ్యాలు చూస్తున్నాం. నాగపట్టణం, తిరువారు జిల్లాల్లో అయితే వేలాది ఎకరాల్లో పంట పొలాలు నీట మునిగి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతున్న పరిస్థితి కనబడుతూ ఉంది. దీంతో ఒక్కసారిగా అధికారులు అయితే అప్రమత్తమయ్యారు. ఇక ఈ భారీ వర్షాల కారణంగా అక్కడ పూర్తిగా విద్యా సంస్థలన్నీ బంద్ పెట్టారు. చాలా జిల్లాల్లో విద్యా సంస్థలు బంద్ పెట్టిన పరిస్థితి. ముఖ్యంగా తిరువల్లూరు, తంజావూరు, పుదుక్కొట్టై, రామనాథపురం జిల్లాలో కూడా రెడ్ అలర్ట్ ఉంది. అలాగే చాలా జిల్లాల్లో స్కూళ్ళు, కాలేజీలకు సెలవులు ప్రకటించిన పరిస్థితి కనబడుతూ ఉంది. తమిళనాడుకైతే భారీ వర్ష సూచన హెచ్చరికలు జారీ అయ్యాయి. అట్ ద సేమ్ టైం తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీ వర్షం ఉంది. ఇక తమిళనాడు రాజధాని చెన్నైలో అయితే ఆరెంజ్ అలర్ట్ అమల్లో ఉంది. దీంతో అక్కడ కూడా భారీ వర్షాలు పడుతున్న పరిస్థితి. చెన్నైలోని ప్రాంతీయ వాతావరణం చెప్తున్న వివరాల ప్రకారం అల్పపీడనం చెన్నై తీరం నుంచి 400 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది మరింత బలపడి తుఫానుగా మారే అవకాశం ఉంది. ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరాల వెంబడి ఈ భారీ వర్షాలకైతే ఆస్కారం ఉంది. తమిళనాడులోని భారీ వర్షాలతో ఇళ్లను పూర్తిగా ఆ వరదలు చుట్టుముట్టాయి. జోరు వానకు దీపావళి వేడుకలపై కూడా ఇది ప్రభావాన్ని చూపించింది. ఎక్కడా కూడా ప్రశాంతంగా లేని పరిస్థితి. భారీ వర్షాలతో ఒక్కసారిగా ప్రాంతమంతా కూడా ఇబ్బందికర వాతావరణమే కొనసాగుతుంది. ఇంకా నీళ్లు ఇంకా అట్లాగే కొనసాగుతున్నాయి. చాలా జిల్లాల్లో వరద నీరు ఇంకా వెళ్ళిపోలేదు. చాలా ప్రాంతాల్లో వరద నీటిలోనే జనాలు కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనబడుతూ ఉంది. రైట్, ఇక మొత్తం మీద
తెలంగాణలో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ చెప్తోంది. ముఖ్యంగా బంగాళాఖాతంలో నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఉత్తర తమిళనాడు దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరాలకైతే ఎట్లయితే వర్షాలు ఉన్నాయో తెలంగాణకు కూడా వర్షాలు ఉన్నట్టుగా చెప్తున్నారు. ఇది ఈ వాయుగుండంగా మారి బలపడితే కనుక ఖచ్చితంగా ఇది పాండిచ్చేరి అంటే పుదుచ్చేరి, దక్షిణ కోస్తాంధ్ర, ఉత్తర తమిళనాడుతో పాటు ఇటు తెలంగాణలో కూడా 4 రోజుల పాటు తేలికపాటి నుంచి భారీ వర్షాలకు ఛాన్స్ అని చెప్తున్నారు. ప్రధానంగా హైదరాబాద్ వాతావరణ కేంద్రం చెప్తున్న అంశాల ప్రకారం ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ, సిద్దిపేట, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ వానలు పడతాయంటున్నారు. అలాగే గురువారం నాడు కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ, సిద్దిపేట, అలాగే యాదాద్రి, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, మెదక్, మహబూబ్నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల జిల్లాల్లో వర్షాలు పడతాయి. శుక్రవారం కూడా సేమ్ ఈ ప్రాంతాల్లో కూడా మళ్ళీ శుక్రవారం కూడా వర్షాలు పడతాయి. అలాగే నల్గొండ, సూర్యాపేట, హనుమకొండ, జనగాం, సిద్దిపేట, రంగారెడ్డి, నారాయణపేట జిల్లాల్లో శనివారం కూడా అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉండగా కూడా చెప్తున్నారు. సో మొత్తం మీద శనివారం మళ్ళీ నారాయణపేట దాకా కూడా వర్షాలు ఉన్నాయి. మహబూబ్నగర్ ఓన్లీ శనివారం సౌత్ తెలంగాణ, వికారాబాద్, సంగారెడ్డి, అలాగే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో వర్షాలు ఉన్నాయంటున్నారు. అలాగే ఉమ్మడి వరంగల్ జిల్లా భూపాలపల్లి దిక్కు, అలాగే చాలా ప్రాంతాల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కూడా ఆ ఏరియా అంతా కూడా వర్షాలు కురుస్తాయంటున్నారు. ఇక ఆదివారం దాకా కూడా వర్షాలు ఉన్నాయి. ఆదివారం నాడేమో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో, అలాగే ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా వర్షాలకు ఛాన్స్ ఉన్నట్టుగా చెప్తున్నారు. సో మొత్తం మీద ఆదివారం దాకా, ఇవాళ నుంచి ఆదివారం దాకా వర్షాలు అయితే ఉన్నాయి. సో బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం అది కనుక వాయుగుండంగా మారితే తుఫానుగా మారే ఛాన్స్ ఉంది. మళ్ళీ చెప్తున్నాను, ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్ర, తెలంగాణలో అంత భారీగా ఏముండవు, కానీ దక్షిణ కోస్తాంధ్రలో మాత్రం రెడ్ అలర్ట్ ఉంది. భారీ వర్షాలు ఉన్నాయి. రాయలసీమ దాకా వర్షాలే ఉన్నాయి. తీరం వెంబడి నుంచి కింద రాయలసీమ వరకు కూడా, అటు నుంచి అలా పైకి వెళ్తే ఉత్తర తమిళనాడు, కడలూరు, చెంగల్పట్టు, నాగపట్టణం దాకా భారీ వర్షాలు ఉన్నాయి. ఖచ్చితంగా ఆ ప్రాంతాలన్నీ కూడా రెడ్ అలర్ట్లో ఉన్నాయి. సో ఈ అల్పపీడన ప్రభావం కంప్లీట్గా కోస్టల్ ఏరియా అంతా కూడా భారీ వర్షాలు కింద రాయలసీమ వరకు, అలాగే ఇటు నుంచి తెలంగాణకు కూడా ఎఫెక్ట్ ఉంది దీని వర్షం, ఈ వర్షాల ప్రభావం. సో అప్రమత్తంగా ఉండమని సూచిస్తున్నారు. ప్రస్తుతానికైతే తెలంగాణకు అంత పెద్ద భారీ వర్షాల ముప్పేం లేదు, కానీ ఏపీలో మాత్రం స్కూళ్ళకు కొన్ని ప్రాంతాల్లో సెలవులు ప్రకటించారు. నెల్లూరులో ప్రకటించారు. అలాగే కొన్ని ప్రాంతాల్లో అలర్ట్గా ఉన్నారు. అవసరాన్ని బట్టి సెలవులు ప్రకటించవచ్చు. ముఖ్యంగా ఏపీలో అలర్ట్గా ఉన్నారు విపత్తుల నిర్వహణ సంస్థ. తమిళనాడులో కూడా 12 మంది ఐఏఎస్ అధికారులు స్పెషల్గా సీఎం స్టాలిన్ నియమించారు. ప్రస్తుతం ఆ ప్రాంతం అంతా కూడా అలర్ట్స్ కొనసాగుతున్నాయి. అలాగే ఇక తిరుపతి వెళ్ళే వాళ్ళకి కూడా సూచన, తిరుమల కొండపై భారీ వర్షం కురుస్తోంది. తిరుమలలో కూడా కురుస్తున్న భారీ వర్షాలకు ఒక్కసారిగా ఘాట్ రోడ్లలో కొన్ని చోట్ల కొండ చర్యలు విరిగిపడుతున్నాయి. టీటీడీ అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండమని సూచిస్తున్నారు. బయటకు దర్శనం చేసుకుని బయటకు వచ్చిన భక్తులు కూడా ఆ తిరుమల కొండపై పడ్డ వానతో ఒక్కసారిగా కొంత ఇబ్బందులు పడుతున్నారు. జాగ్రత్తగా ఉండండి. ఆ ప్రాంతంలో కూడా అప్రమత్తంగా ఉండమని సూచిస్తున్నారు. తిరుమలలో కూడా భారీ వర్షాల కారణంగా జలపాతాలన్నీ పొంగిపొరులుతున్నాయి. పాతాళగంగ కావచ్చు, మిగతా జలపాతాలన్నీ కూడా పొంగిపొరులుతున్న పరిస్థితి. సో మొత్తం మీద తిరుమల తిరుపతి వెళ్ళే వారికి కూడా కొంత జాగ్రత్తగా ఉండమని అధికారులు, టీటీడీ కూడా అక్కడ అప్రమత్తత చర్యలు తీసుకుంటుంది. జాగ్రత్తగా ఉండమని సూచిస్తున్నాం. అలాగే తమిళనాడు తర్వాత నెల్లూరు, తిరుపతి ప్రాంతాల్లో అటువైపు వెళ్ళే వాళ్ళకు కూడా అప్రమత్తంగా ఉండమని వాతావరణ శాఖ సూచిస్తోంది. చాలా ప్రాంతాల్లో ఈ తుఫాన్ ప్రభావంతో భారీ వర్షాలు ఇంకొక 2-3 రోజులు భారీ వర్షాలు ఉంటాయి. అటు పిమ్మట కొంత తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. ఓవరాల్గా ఆదివారం దాకా కూడా ఈ తుఫాను వాతావరణం కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంది.